హాయ్ వల్లి హ్యాండ్లూమ్స్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మా హోమ్ టూర్ వీడియో అయితే చూసేయండి. సో ఇది వచ్చేసి రెంటెడ్ హౌస్ అండి, మా ఓన్ హౌస్ అయితే కాదు. సో కంప్లీట్ గా నేను విజయవాడకి వచ్చి 2 years అయితే అయిందనమాట. సో హౌస్ లైక్ అయితే మేమే ఫస్ట్ అయితే వచ్చామండి, న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నమాట. సో ఫస్ట్ మేమే వచ్చాము కొత్త ఇంట్లోకి. చాలా బ్లెస్ఫుల్ గా అనిపించింది అనమాట. అండ్ హౌస్ పరంగా అయితే చాలా ఎలిగెంట్ గా, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఎవరికైనా కొత్త వాళ్ళు హౌస్ గురించి ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది కూడా యూజ్ అవుతుందండి. అండ్ నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుందని నేనైతే షూట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట వీడియో. చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయండి ఈ హౌస్ లో. మాకి 2 years అసలు మాకు ఎలా గడిచిపోయాయి కూడా తెలియదు. చాలా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట ఈ 2 years. మళ్ళీ బ్యాక్ టు రాజంపేట అనమాట. మీకు అన్ని అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటానండి. వీడియోస్ అయితే లేట్ అవుతాయి, శారీస్ వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. ఇంక నుంచి మీకు రాజంపేట నుంచి అయితే వస్తాయండి. సో ఫ్రమ్ అడ్రస్లు అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నా దగ్గర నుంచే వస్తాయి. రాజంపేట హౌస్ నుంచి అయితే మీకు కంప్లీట్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మా హోమ్ టూర్ వీడియో అయితే చూసేయండి. సో ఇది మా ఇంటి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే ఇలాగుంటది. సో చిన్నగా కొన్ని ప్లాన్స్ అయితే పెట్టుకున్నాను. ప్లాన్స్ అనేవి బాగా ఇష్టం అనమాట, బట్ మెయింటైన్ చేయడానికి టైం అయితే ఉండదు. బట్ ఇష్టం, కొన్నన్నా పెట్టాలనేసి పెట్టేశాను. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాన్స్ అండి. ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను. ఏవైనా నచ్చితే లింక్స్ అడగండి, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో బ్యూటిఫుల్ కొండపల్లి తోరణాలు అండి ఇవన్నీ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఎంట్రన్స్ చూడడానికి సింపుల్ వేలో అనేది ఉంటది. సో చిన్నగా మెస్ డోర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇటు కూడా కొన్ని అంటే గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి షూ ర్యాక్. సో షూ ర్యాక్ మీద కూడా చిన్నగా చిన్న మనీ ప్లాంట్ పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం తులసి కోట, ఇది ఎండిపోయిందండి, చెట్టు అయితే చచ్చిపోయింది. సో మాకు 5th floor లో ఉంటానండి నేను. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటది. సో ఇప్పుడు బయట ఎంట్రన్స్ చూసారు కదా, సో ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి సేఫ్టీగా మస్కిటో నెట్ డోర్ అయితే ఇచ్చేసారు. సో ఇట్లాగా ఎంటర్ అవ్వగానే మనకి ఏంటంటే ఫస్ట్ హాల్లో టీవీ యూనిట్ అయితే కనిపించేస్తుందండి. టీవీ యూనిట్ కి నేను ఎలా డెకరేషన్ చేసుకున్నానో ఒక్కసారి అయితే మీరు చూసేయండి. టీవీ యూనిట్ అంతా మనకి చూడడానికి ఇలా ఉంటదండి. సింపుల్ గా ఉంటది, హడావిడి లేకుండా చాలా బాగుంటుంది అనమాట. సో అంతా ఇలా ఉంటది. సో ఇక్కడ డెకరేషన్ వచ్చేసి నేను కొండపల్లి బొమ్మలు అలా పెట్టుకున్నానండి. కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ పెట్టుకోవడము. సో ఇక్కడ వచ్చేసి బుద్ధుడు పెట్టాను, స్మెల్ కోసం ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను అనమాట. సో ఓవరాల్ గా టీవీ యూనిట్ అంతా మనకి ఇలా ఉంటది. ఈ కబోర్డ్స్ లో పిల్లల బొమ్మలు అలాగే బుక్స్ అలా పెట్టి నేను ఆర్గనైజ్ అయితే చేశాను అనమాట. చాలా సింపుల్ గా ఉంటది టీవీ యూనిట్. పైన అంతా చిన్నగా మనం ఏంటంటే కొన్ని డెకరేషన్ పీసెస్ అలా అయితే పెట్టాను అనమాట. సో టీవీ యూనిట్ కి అటాచ్డ్ గా మనకు ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది అనమాట. సో ఇదంతా హాల్ అయితే మనకి ఇలా ఉంటది. హాల్లో సింపుల్ గా నేను ఒక దివానీ కాట్ అయితే వేసుకున్నాం అనమాట. సో పక్కన నా చిన్ని రోబో ఉంటది. ఈ రోబో గురించి మీకు ఏమైనా రివ్యూస్ కావాలంటే అడగండి, నేను రివ్యూస్ అయితే ఇస్తాను. ఇది అయితే నాకు చాలా ఉపయోగపడింది అనమాట. మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను రివ్యూ ఇవ్వమంటే ఇస్తాను అనమాట. సో ఇంకా లాస్ట్ ఒక 4 days అండి హౌస్ లో నేను ఉండడము. ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో నాకు ఈ హౌస్ లో చాలా ఉన్నాయన్నమాట. ఏ రోజు రెంటెడ్ అనే ఫీలింగ్ తో నేను హౌస్ అయితే చూసుకోలేదండి. ఓన్ హౌస్ ఎలా పెట్టుకుంటానో అంతకంటే ఎక్కువగా పెట్టుకున్నాను అనమాట. సో హాల్ అంతా చూడడానికి ఇలా ఉంటది. హాల్ కి డైనింగ్ ఏరియాకి మనకి చిన్న పార్టీషన్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ. సో మాకు డైనింగ్ టేబుల్ అయితే లేదు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఒక చిన్న హంట్ లాగా అయితే వేసుకున్నారనమాట. సో ఇలా ఆపోజిట్ లో వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది ఉంటది. ఓవరాల్ గా మీకు హాల్ అనేది నేను చూపిస్తాను చూడండి. ఓవరాల్ గా మనకి ఎంటర్ అవ్వగానే హాల్ అంతా ఇలా ఉంటది. చాలా బాగుంటుందండి. మా అపార్ట్మెంట్ విషయానికి వస్తే అపార్ట్మెంట్ కానీ ఇక్కడ నైబర్స్ కానీ చాలా బాగుంటాయి అండి. ఇందులో ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను చూపించాల్సింది ఏంటంటే ఇవన్నీ మా పిల్లల మెడల్స్ అండి. సో విజయవాడకు వచ్చిన 2 years లో నా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఎన్ని చేసిన మెడల్స్ అన్నమాట. చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఎన్ని మెడల్స్ ఉన్నాయో చూడండి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మెడల్స్ కూడా అక్కడ తగిలిస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. బయటికి ఇలా కీస్ తీసుకొని వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది. సో ఇక్కడ ఒక చిన్న దివానీ
సెటప్ అన్నమాట. సో ఇక్కడ హాల్‌లో నుంచి రాగానే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్ అయితే ఉంటదన్నమాట. మాస్టర్ బెడ్‌రూమ్ ఇదంతా చూడండి. చాలా బావుంటదండి బెడ్‌రూమ్ గూడా. మనకి కొంచెం స్పేసియస్‌గా ఉంటదన్నమాట. ఇక్కడైతే మేము 6/6 కాట్ అయితే వేసాము. సో మేము రెంటల్ పర్పస్ కాబట్టి మేము గూడా ఎక్కువ సామాన్లయితే తీసుకెళ్ళలేదన్నమాట. ఎక్కడి వరకు నీడో అవే తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ కబోర్డ్స్ మనకి. ఈ కబోర్డ్‌లోనే మాకు బీరువాకి కూడా ఇచ్చేసారు. బీరువా గూడా కబోర్డ్ లోపలే అయితే ఎళ్ళిపోతుంది. సో మనకి ఏంటంటే ఇన్‌బిల్ట్ డ్రెస్సింగ్ ఏరియా గూడా ఇచ్చారన్నమాట. చాలా బావుంటుంది డ్రెస్సింగ్ ఏరియా. సింపుల్‌గా పెట్టుకున్నానన్నమాట. ఎక్కువ హడావిడి లేకుండా మన డైలీ నీడ్స్ చేతికి అందేలాగా మెడిసిన్స్, పిల్లల మెడిసిన్స్ అలా పెట్టుకున్నానన్నమాట. సో ఇందులో అన్నీ నా జ్యువెల్లరీ ఐటెమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో మనకి హాల్ అంతా బెడ్‌రూమ్ అంతా మనకి ఇలా ఉంటుందన్నమాట. సో అదేమో మనకేంటంటే వాష్ ఏరియా అన్నమాట. వాష్ ఏరియా అక్కడ ఇచ్చారు. సో ఓవరాల్‌గా రూమ్ అంతా చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా బావుంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళా మనం హాల్‌లోకైతే ఎళ్ళిపోదాము. సో మనకి ఇలా ఆపోజిట్‌లోనే ఇంకొక చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది ఉంటదన్నమాట. సో చూడండి టీవీ యూనిట్ చాలా అద్భుతంగా ఉంటదన్నమాట. సో ఒక చిన్న టబ్ చైర్స్ అయితే ఇక్కడ యేసుకున్నానన్నమాట. ఈ చైర్స్ చాలా చాలా కంఫర్ట్‌గా ఉంటాయన్నమాట. సో మళ్ళా ఒకసారి చూపిస్తున్నాను. మనకి హాల్ అంతా ఇలా ఉంటదన్నమాట. సో ఎంటర్ అవ్వంగానే మనకి ఇక్కడ ఒక బెడ్‌రూమ్ ఉంటది. ఇక్కడ ఒక బెడ్‌రూమ్ ఉంటది. ఇదొచ్చేసి త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అన్నమాట. సో ఇదొచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ ఏరియా అన్నమాట ఇది. సో ఆఫీస్ అంతా సెటప్ అంతా ఇలా పెట్టుకున్నారు. ఇవన్నీ మా బొమ్మలు, పిల్లల ఘనకార్యాలు. సో ఇగ్నోర్ అయితే చేసేయండి. సింపుల్‌గా ఇక్కడ ఆఫీస్ టేబుల్ అయితే ఉంటది. అండ్ ఈ రూమ్‌లో అయితే నేను ఏమీ వేయలేదండి. సో కాట్ ఒక్కటే తీసుకొచ్చాం ఇంటి దగ్గర నుంచి. సో మనకేంటంటే కబోర్డ్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట. చాలా బావుంటది. లోపల గూడా మనకేంటంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటదన్నమాట. సో ఈ రూమ్ అంతా మా ఆయన బట్టలే ఉంటాయి. సో ఇవన్నీ మా ఆయన బట్టలే అన్నమాట. సో మనకేంటంటే ఇక్కడ ఇది వాష్‌రూమ్ అన్నమాట. వాష్‌రూమ్ అనేది మనకి ఇలా ఇచ్చారు. సో ఓవరాల్‌గా రూమ్ అంతా మనకి ఇలా ఉంటదన్నమాట. చాలా స్పేసెస్‌గా ఉంటాయండి. రూమ్స్ మాత్రం చాలా బావుంటాయి. సో మనకి ఇలా వెళ్ళగానే హాల్లోకెళ్ళేసి ఇక్కడికెళ్తే ఇదంతా మనకేంటంటే డైనింగ్ ఏరియా అన్నమాట. సో ప్రస్తుతానికి మనకి డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి సో చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి మనకొక చిన్న క్రాకరీ యూనిట్ లాగా ఇచ్చారన్నమాట. సో నేను గ్లాస్ ఐటెమ్స్ అవన్నీ నేను పెట్టేసుకున్నాను. సో చిన్న డెకరేషన్‌గా నేనేంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే హ్యాంగ్ చేశానన్నమాట. హాల్‌లో నుంచి రాగానే మనం ఇలానే చూస్తాం గదా! సో చూడగానే మంచిగా కనిపించాలని పెట్టానన్నమాట. ఇదైతే నేను చాలా ఇష్టపడి, కష్టపడి తీసుకున్నానన్నమాట. సో ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను. కంప్లీట్ మా ఫ్యామిలీ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలున్న బొమ్మలు దొరకడం చాలా కష్టమైందన్నమాట. నాకు ఇద్దరు పాపలన్నమాట. సో అది కష్టమైంది. సో ఓవరాల్‌గా తీసుకొని అక్కడైతే పెట్టేసాను. సో ఇదంతా మనకి ఇలా ఉంటదన్నమాట. సో డైనింగ్ ఏరియాలోనే నేను ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాను. సో ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటది. ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. మా పిల్లలు బొమ్మలేయడం, అంటించడం ఇలా జరుగుతదన్నమాట. చాలా ఎమోషనల్‌గా ఉందండి. ఇంకొక 4 డేసే ఈ హౌస్‌లో 2 ఇయర్స్ అసలు ఎలా గడిచిపోయాయో గూడా తెలీదు. సో ఇక్కడొచ్చేసి నేను ఆనియన్స్ బాస్కెట్ అది పెట్టుకున్నాను. సో కనిపించుకోకుండా హైడ్ అయితే చేశానన్నమాట. సో ఇక్కడొచ్చేసి మనకి వ్యానిటీ ఏరియా అయితే ఇచ్చారన్నమాట. సో ఇది ఓవరాల్‌గా చూడడానికి ఇలా ఉంటదన్నమాట. ఇక్కడైతే మనం ఏంటంటే డైలీ నీడ్స్ అయితే పెట్టుకున్నామన్నమాట. సో టిష్యూస్, హ్యాండ్ వాష్ ఇలా అయితే పెట్టుకున్నాము. సో చాలా బావుంటది. సో చిన్న మిర్రర్ అయితే ఇచ్చారు. మాకు ఫిల్టర్ కొద్దిగా వాటర్ ప్రాబ్లమ్ ఉందండి. సో అందుకే నేను బయట వాటర్ తీసుకుంటున్నాను. సో చిన్నగా ఇలా ఉంటది. ఆ కింద మనం స్టోరేజ్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇదంతా మనకేంటంటే డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో నుంచి ఇలా వెళ్తే ఇంకొక బెడ్‌రూమ్ వస్తది. ఇలా వెళ్తే కిచెన్ అనేది వస్తదన్నమాట. కిచెన్ నేను చూపిస్తాను. సో కిచెన్‌లో మనకేంటంటే చిన్న దేవుడి మందిరం అయితే ఇచ్చారన్నమాట. సో ఇదొచ్చేసి మనకి చిన్న దేవుడి మందిరం కబోర్డ్‌దే ఇచ్చేసారన్నమాట. సో నేనేంటంటే అక్కడ పైన చిన్న విండో వస్తే అక్కడొచ్చేసి నేను చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నానన్నమాట. ఇలా ఫ్లవర్స్‌తో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఇవొచ్చేసి క్యాండిల్స్ అన్నమాట. నాకెప్పుడైనా వర్షం అలా పడినప్పుడు చాలా కోజీగా మంచి ఫీల్ రావడానికి క్యాండిల్స్ ఎక్కువగా
యూస్ చేస్తూ ఉంటాను అనమాట. సో దేవుడి మందిరం అనేది సింపుల్గా మనకి ఇలా అయితే ఇచ్చేసారనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే సో పక్కనే సింక్ అనేది ఉంటుంది. సో ఇది గ్యాస్ అనమాట. సో ప్లాట్ఫామ్ అయినా నాకు ఎక్కువగా ఏదైనా పెట్టుకోవాలంటే కొంచెం అనీజీగా ఉంటుందండి, అందుకే మినిమల్ ఉన్నలాగా పెట్టాను అనమాట. సో మనకి ఏంటంటే డైలీ నీడ్స్ అంటే సాల్ట్, షుగరు అలా ఇవన్నీ ఆయిల్ క్యాన్స్ అనమాట. సింపుల్గా ఓవరాల్గానే ఇలా ఉంటుంది అనమాట. అండ్ కింద కబోర్డ్స్ అయితే మనకి ఇలా ఇచ్చారు. ఇవన్నీ నార్మల్గా మనం డైలీ పెట్టుకునేవే అనమాట. ఇల్లు అనేది ఈ రోజే కాదండి, ఏ రోజు చూసుకున్నా ఇలానే ఉంటుంది అనమాట, కొంచెం ఇంట్రెస్ట్. సో ఇలా మనకి ఏంటంటే ఆపోజిట్లో ప్లాట్ఫామ్ అయినా ఇలా పెట్టుకున్నాను. మా ఆయన క్యారియర్ అండ్ మిక్సీ, రైస్ కుక్కర్, సో డైలీ యూజ్ చేసే ప్లేట్స్, పిల్లల స్నాక్స్ అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే మనం డైలీ వేర్ యూజ్ చేసే సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. అండ్ లాఫ్ట్లో కూడా మాకు కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్స్ అన్ని ఖాళీ అనమాట, అన్ని సామాన్లు అయితే తీసుకురాలేదు. మొత్తానికి ఈ కిచెన్ అయితే నాకు సరిపోయింది. అండ్ లాంగ్లో చూడండి చాలా చాలా బాగుంటుంది కిచెన్, చాలా స్పేసెస్గా ఉంటుంది అనమాట. ఎవ్రీ కార్నర్ని నేను హ్యాపీగా ఎంజాయ్ చేశానండి, అంత నచ్చింది నాకు ఈ హౌస్ అనేది. అండ్ చాలా మంచిగా ఉంది, ప్లెజెంట్గా ఉంటుంది హౌస్ కూడా. అండ్ ఇట్ వస్తే మనకి వాష్ ఏరియా వచ్చేస్తుంది అనమాట, కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా అయితే ఇచ్చేసాడు. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక చిన్న టిప్ అనమాట, ఇవి బట్టలు తగిలించి హ్యాంగర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కొట్టిపిచ్చేసి ఇవన్నీ హ్యాంగింగ్ అయితే చేసేసాను అనమాట నేను. సో ఇలా ఉంటుంది. సో ఇదంతా మనకి ఏంటంటే వాషింగ్ ఏరియా అనమాట. సో చూడండి చిన్న కబోర్డ్ ఇచ్చారు, అందులో మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. అండ్ వాషింగ్ మిషన్, చీపుర్లు, బట్టలు, వదిలేసిన బట్టలు ఇక్కడ. సో డస్ట్బిన్. సో ఇప్పుడే మెయిడ్ వచ్చి అంట్లన్నీ వాష్ చేసి వెళ్ళింది అనమాట. సో ఇలా ఉంటుంది, ఇదంతా చాలా బాగుంటుంది అనమాట. సో ఈవినింగ్ టైము రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, వర్షం అన్నప్పుడు అలాగా. సో ఇక్కడ నుంచి ఎవ్రీడే కొన్ని ఫ్లైట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ నించొని నేను చాలా బాగా చూస్తూ ఉంటాను. చిన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఫ్లైట్స్ వెళ్ళినప్పుడు బాయ్ అని చెప్తూ ఉంటాం కదా, అలాగే స్టిల్ ఇప్పటికి కూడా ఏంటంటే ఎవ్రీ 10 minutesకి ఒకసారి ఒక ఫ్లైట్ అనేది వెళ్తుంది అనమాట. గన్నవరం దగ్గరే అనమాట మాకు. సో ఫ్లైట్స్ అలా వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది, సౌండ్ వినిపిస్తుంది అనమాట నాకు కిచెన్లో వంట చేసేటప్పుడు. సో ఇదంతా చిన్న వాష్ ఏరియా టైప్ ఇచ్చాడు అనమాట. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుందండి. సో ఇంకా ఇలా వెళ్తే ఇంకొక బెడ్రూమ్ అనేది చూపిస్తాను, మన అడ్డా అనమాట, మన వల్లీ హ్యాండ్లూమ్స్ అడ్డా అయితే చూపిస్తాను మీకు. సో నేను హడావిడిగా చేసేస్తున్నానండి, హోమ్ టూర్ అనేది ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను, ఇంకా లాస్ట్ ఒక 4 days కదా ఉండేది అనేసి నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఉంటుంది హౌస్ అంతా, చూడండి చాలా బాగుంటుంది. సో ఇటు వెళ్తే మనకి ఇంకొక బెడ్రూమ్ అనమాట, ఇది అంతా వల్లీ హ్యాండ్లూమ్స్ అడ్డా అనమాట. ఇక్కడ అన్ని అట్టపెట్టెలు అలా ఉంటాయి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఈ కబోర్డ్స్ ఇచ్చారు కదా, ఈ కబోర్డ్స్ నిండా మన శారీస్ ఉంటాయండి. ఒక టైంలో ఇవి పట్టనప్పుడు కూడా ఇలా కింద పెట్టేస్తాను. సో ఇవన్నీ ఏంటంటే మన శారీస్ బాక్స్లు అండ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు అలా పెట్టాను అనమాట. సో నేను షూట్ చేసే టేబుల్ ఇదే అనమాట, ఇది వేసుకొని చేస్తాను. మొన్న నేను ప్రింటెడ్ శారీస్ పెట్టాను కదా, అవి ఇంకా డిస్పాచ్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే కొత్తగా నేను ఈ ప్రింట్ అనేది వేయించానండి, థ్యాంక్ యూ కార్డ్స్ అనేది వేయించాను, విజిటింగ్ కార్డ్స్ ఇంకా చాలా వేయించాను అనమాట. ప్రొఫెషనల్గా కొంచెం వస్తాయి స్టిక్కర్స్, ఫ్రమ్ అడ్రస్లు అవన్నీ. సో ఇవన్నీ అవన్నమాట. సో ఇక్కడ ట్రైపాడ్, సో ఇలా ఉంటుంది. సో ఇదంతా మనకి ఏంటంటే లేవగానే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే వెయిట్ వేసుకుంటాను, ఫస్ట్ వెయిటింగ్ మిషన్ అనమాట. సో ఓవరాల్గా బెడ్రూమ్ అంతా ఇలా ఉంటుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి ఏంటంటే బాల్కనీ అనేది ఇచ్చారనమాట. సో బాల్కనీ కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ వెళ్తే బాల్కనీ అండ్ ఓవరాల్గా రూమ్ అంతా ఇలా ఉంటుంది అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఒకప్పుడు ఈ సైడ్ కటన్ వేసేసి వీడియోస్ చేసేదాన్ని, అండ్ కొద్ది రోజులు ఇలా చేశాను, కొద్ది రోజులు మాస్టర్ బెడ్రూమ్లో చేశాను. సో ఇలాగా మొత్తానికి ఎలాగో మన 2 years జర్నీ అనేది విజయవాడలో గడిచిపోయిందండి. సో ఇలా వెళ్తే మనకి ఏంటంటే బాల్కనీ వస్తుంది, బాల్కనీ అయితే చూసేయండి.
ఇక్కడ చూపిస్తున్నదంతా మా బాల్కనీ అండి. సింపుల్గా ఇలా మేకఓవర్ అయితే చేసుకున్నాను. మెయిన్లీ నాకు ఈ హౌస్ నచ్చడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ బాల్కనీ అండి. ఎందుకంటే నేను శారీస్ కోసం ప్లాన్ చేసుకున్న రూమ్కి బాల్కనీ ఉండడం వల్ల చాలా మంచి వెంటిలేషన్ అనేది వస్తుందన్నమాట. సో వెంటిలేషన్ గురించే ఈ హౌస్ నేను చాలా ప్రిఫరబుల్ అయితే చేశాను. ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మంచి వెంటిలేషన్ గాలి అనేది వస్తుందండి ఈ హౌస్కి. సో చిన్నగా బాల్కనీ అయితే ఇలా మేకఓవర్ చేసుకున్నానండి. కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, కొన్ని రియల్ ప్లాంట్స్తో ఇలా మేకఓవర్ అయితే చేశాను. సో నా చిన్ని హోమ్ టూర్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. సో హోప్లీ మనం కూడా మంచి ఇలాంటి న్యూ ఓన్ హౌస్ అయితే తీసుకోవాలని బ్లెస్ అయితే చేయండి. సో నెక్స్ట్ టైం నుంచి మన రాజంపేట వీడియోస్లో మంచి శారీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.